హలో ఎవ్రీవన్. ఇప్పుడు మనం వచ్చేసి ఫైనైట్ వర్బ్స్ అండ్ నాన్ ఫైనైట్ వర్బ్స్ గురించి సింపుల్ వేలో చెప్పుకుందాం. అంటే ఈజీగా గుర్తుపట్టి మనం ఆన్సర్ చేసే విధంగా ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ ఫైనైట్ వర్బ్ అండ్ నాన్ ఫైనైట్ వర్బ్స్ అంటే ఏంటో తెలుసుకుంటేనే వాటిని మనం రికగ్నైజ్ చేసి డిఫరెన్షియేట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఫైనైట్ వర్బ్ గురించి చూసుకుంటే ఫైనైట్ వర్బ్స్ అంటే నథింగ్ బట్ దే ఆర్ ది మెయిన్ వర్బ్స్. అంటే ఖచ్చితంగా ఆ సెంటెన్స్లో అది ఉండవలసిన ఇంపార్టెంట్ వర్బ్ అన్నమాట. అది లేకపోతే ఆ సెంటెన్స్కి మీనింగ్ అనేది ఉండదు. సో దట్ ఈస్ ద మెయిన్ వర్బ్. ఇట్ హ్యాస్ ఏ సబ్జెక్ట్. దానికి ఖచ్చితంగా ఒక సబ్జెక్ట్ అనేది ఉంటుంది. టెన్స్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ చేంజెస్ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. టెన్స్ అనేది చేంజ్ అవుతుంది అండ్ ఇట్ డినోట్స్ నెంబర్ అండ్ పర్సన్. ఓకే, నెంబర్ అండ్ పర్సన్ని కూడా డినోట్ చేస్తుంది. కానీ నాన్ ఫైనైట్ వర్బ్ అనగానే కంప్లీట్గా ఆపోజిట్. దిస్ ఈస్ నాట్ మెయిన్ వర్బ్ అండ్ ఇట్ హ్యాస్ నో సబ్జెక్ట్. అది మెయిన్ వర్బ్ కాదు, దానికి సబ్జెక్ట్ కూడా ఏమి ఉండదు, కానీ అది వర్బ్ ఫామే. V3 V4 అండ్ ఇన్ఫినిట్స్ యాక్ట్స్ యాజ్ అడ్జెక్టివ్స్. సో వర్బ్ ఫామ్స్ ఉంటాయి కదా. V3 ఫామ్ అంటే ఏంటి? పార్టిసిపల్ ఫామ్. ఇట్ మే బి ప్రెజెంట్ పార్టిసిపల్ ఆర్ పాస్ట్ పార్టిసిపల్. సో పార్టిసిపల్ ఫామ్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ V4 అంటే ఏంటి? ఇంగ్ ఫామ్, ING ఫామ్. అండ్ నెక్స్ట్ ఇన్ఫినిట్స్. సో ఇవన్నీ అడ్జెక్టివ్ లాగా యాక్ట్ చేస్తాయి. అడ్జెక్టివ్ లాగా యాక్ట్ చేయడం అంటే ఏంటి? నౌన్ గురించి చెప్తూ ఉంటాయి. నౌన్ ఎలాంటిది ఏంటి అని చెప్పడం, లేదంటే సెంటెన్స్లో మెయిన్ సబ్జెక్ట్ లాగా యాక్ట్ చేసినప్పుడు దాన్ని మనం నాన్ ఫైనైట్ వర్బ్స్ అంటాం. టు అనే వర్డ్ని ఖచ్చితంగా దాంతో యూజ్ చేస్తారు. ఓకే, నాన్ ఫైనైట్ వర్బ్స్తో టు అనే వర్డ్ వస్తే కూడా మనం దాన్ని గుర్తుపట్టవచ్చు. సో ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు చాలా మంచి క్లారిటీ అనేది వస్తుంది. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్స్. సో ఇఫ్ యూ సీ ద ఫస్ట్ ఎగ్జాంపుల్, దే లవ్ టు డ్యాన్స్ అని ఉంది ఇక్కడ. దే లవ్ టు డ్యాన్స్లో ఇక్కడ మీకు టూ వర్బ్స్ ఉన్నాయి. లవ్ అండ్ డ్యాన్స్ రెండు కూడా వర్బ్సే. కాకపోతే లవ్ అనేది ఫైనైట్ వర్బ్. టు డ్యాన్స్ ఇందాకే చెప్పాను కదా, టూని ఫాలో అవుతుంది అనేసి. సో టు డ్యాన్స్ చేయడానికి ఇక్కడ లవ్ అనేది దే లవ్డ్ టు డ్యాన్స్, దే లవ్ టు డ్యాన్స్, దే విల్ లవ్ టు డ్యాన్స్, ఇలా మనం మార్చవచ్చు. కానీ డ్యాన్స్ని మాత్రం మార్చలేము. సో దిస్ ఈజ్ నాన్ ఫైనైట్. ఓకే, టు డ్యాన్స్ అనేది నాన్ ఫైనైట్, లవ్ అనేది ఫైనైట్ వర్బ్. అర్థమైంది కదా. నెక్స్ట్ వన్ చూస్తే రాము కేమ్ టు హెల్ప్ మీ అని ఉంది. రాము కేమ్ అనేది వర్బ్. టు హెల్ప్ అని కనిపిస్తుంది కదా. రాము కేమ్ టు హెల్ప్ మీ, రాము కమ్ టు హెల్ప్ మీ, రాము విల్ కమ్ టు హెల్ప్ మీ, ఇలా మనం కేమ్ని చేంజ్ చేయవచ్చు. కానీ టు హెల్ప్ అనేది అలాగే ఉంటుంది. కాబట్టి ఇది నాన్ ఫైనైట్ వర్బ్. సో కేమ్ అనేది ఫైనైట్ వర్బ్. నెక్స్ట్, షీ బ్రాట్ ఏ ఇంట్రెస్టింగ్ బుక్. సో బ్రాట్ అనేది వర్బే, ఇంట్రెస్టింగ్ అనేది వర్బే. షీ బ్రాట్ తెచ్చింది అంట. ఏం తెచ్చింది? ఇంట్రెస్టింగ్ బుక్. సో ఇక్కడ బుక్ ఎలాంటిదో చెప్తున్నారు. ఈ వర్బ్ ఎలా ఉంది? ఇంగ్ ఫామ్లో ఉంది. ఓకే, సో ఇంగ్ ఫామ్లో ఉండి ఇంట్రెస్టింగ్ బుక్ అని బుక్ గురించి డినోట్ చేస్తూ ఇది అడ్జెక్టివ్గా మారిపోయింది. కాబట్టి ఈ ఇంట్రెస్టింగ్ అనేది నాన్ ఫైనైట్ వర్బ్. బ్రాట్ అనేది ఫైనైట్ వర్బ్. ఐ సా ఎ రన్నింగ్ వాటర్ ట్యాప్. ఐ సా నేను చూశాను. ఐ సా, ఐ సీ, ఐ విల్ సీ, ఐ హ్యాడ్ సీన్, ఇలా ఏమైనా మనం యూజ్ చేయొచ్చు. అంటే దీన్ని మనం చేంజ్ చేయగలుగుతున్నాం కదా. సో ఇది ఫైనైట్ వర్బ్. రన్నింగ్ వాటర్ ట్యాప్ అంట. ఎలాంటి వాటర్ ట్యాప్? రన్నింగ్. సో అది ఎలాంటిదో చెప్తుంది కాబట్టి ఇది అడ్జెక్టివ్ అవుతుంది. సో అడ్జెక్టివ్గా ఉన్నది ఏమవుతుంది? నాన్ ఫైనైట్ వర్బ్. నెక్స్ట్ వన్ చూస్తే వాకింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అని అన్నారు. సో వాకింగ్ అంటే జనరల్గా మనకు తెలిసింది ఏంటి? వర్బ్. సో ఇక్కడ చూస్తే మనకు వాకింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అని అన్నారు. అంటే ఇక్కడ వాకింగ్ అనేది మెయిన్ సబ్జెక్ట్గా ఉంది కాబట్టి ఈ వాకింగ్ అనేది నాన్ ఫైనైట్ వర్బ్. ఇక్కడ మెయిన్ వర్బ్ అనేది లేదు. సో ఈస్ అనేది మెయిన్ వర్బ్గా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ సేమ్, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. సో ఇది కూడా అంతే. ఇది స్మోకింగ్ అనేది మెయిన్ సబ్జెక్ట్గా వర్క్ చేస్తుంది కాబట్టి ఇది నాన్ ఫైనైట్. ఇక్కడ మెయిన్ వర్బ్ అనేది లేదు. ఈస్నే మనం మెయిన్ వర్బ్గా చూసుకోవచ్చు. నెక్స్ట్, ద బ్రోకెన్ కప్ కట్ మై ఫింగర్స్. బ్రోకెన్ కప్ ఎలాంటి కప్ అంట? బ్రోకెన్ కప్. ఓకే, సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ బుక్ అనుకున్నాం కదా. ఇది ఏ ఫామ్లో ఉంది? ఇంగ్ ఫామ్లో ఉంది. ఇక్కడ ఇది వచ్చేసి పాస్ట్ పార్టిసిపల్ ఫామ్లో ఉంది. అంతే తేడా. ద బ్రోకెన్ కప్ కట్ మై ఫింగర్స్. సో ఈ బ్రోకెన్ అనేది కప్ గురించి చెప్తుంది కాబట్టి ఇది నాన్ ఫైనైట్ వర్బ్. అదే కట్ అనేది ఫైనైట్ వర్బ్.
ద రోస్టెడ్ పొటాటోస్. సో ఎలాంటి పొటాటోస్, ఏం చేసిన పొటాటోస్, రోస్ట్ చేసినటువంటి పొటాటోస్. జనరల్గా రోస్ట్ అనేది వర్బ్, కానీ ఇక్కడ రోస్టెడ్ పొటాటోస్ అన్నందుకు అది నాన్ ఫైనైట్ వర్బ్ అవుతుంది. టేస్ట్ అనేది ఫైనైట్ వర్బ్ అవుతుంది. ఓకే, సో ఇవి జస్ట్ మీకు అర్థం కావాలని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. మనం ఇంకా ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళిపోదాం. సో ఇఫ్ ఈస్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్. సో ఎగ్జాంపుల్స్ ఒకసారి చూసుకుందాం. వాళ్ళు ఏమని అన్నారు అంటే, అండర్లైన్ ది నాన్ ఫైనైట్ వర్బ్స్ ఇఫ్ ఎనీ. నాన్ ఫైనైట్ వర్బ్స్ ఉంటే వాటిని అండర్లైన్ చేసి గుర్తుపట్టాలంట ఇన్ ఈచ్ ఆఫ్ ది సెంటెన్స్ బిలో ఉన్న వాటిని. ఆల్సో ఐడెంటిఫై ది ఫైనైట్ వర్బ్స్ ఇన్ ఈచ్ సెంటెన్స్. ఒకవేళ ఉంటే ఫైనైట్ వర్బ్స్ని కూడా ఐడెంటిఫై చేయమన్నారు. ఓకే, సో ఇక్కడ మనం ఉన్న నాన్ ఫైనైట్ వర్బ్స్ని, ఫైనైట్ వర్బ్స్ని అబ్జర్వ్ చేసి ఐడెంటిఫై చేయాలి. సో ఫస్ట్ దాంట్లో చూస్తే, హీ గేవ్ మీ ఎ పెన్ టు రైట్ అని ఉంది. గేవ్ అంటే ఇవ్వడం, టు రైట్. సో ఇక్కడ టు రైట్ అనేది నాన్ ఫైనైట్ వర్బ్, గేవ్ అనేది ఫైనైట్ వర్బ్. ఓకే, సెకండ్ వన్ చూస్తే, ఇట్ వాస్ ఏ సైట్ టు సీ. సో టు సీ అని మనకి ఇక్కడ క్లియర్గా ఉంది కాబట్టి ఇది నాన్ ఫైనైట్ వర్బ్. ఇక్కడ డైరెక్ట్ మెయిన్ వర్బ్ అనేది ఏం లేదు. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు బై సమ్ వెజిటేబుల్స్. సో ఐ వాంట్ టు బై అంట. సో వాంట్ అనేది ఏంటి, ఫైనైట్ వర్బ్. టు బై ఉంది కాబట్టి నాన్ ఫైనైట్ వర్బ్. సో వీటిని మీరు ఐడెంటిఫై చేసి అక్కడ ఎగ్జామ్లో ఇలాగే రాయాలి. నెక్స్ట్ వన్, బార్కింగ్ డాగ్స్ డూ నాట్ బైట్. సో ఇందులో బార్కింగ్ డాగ్స్ అన్నారు కదా. సో ఈ బార్కింగ్ అనే వర్డ్ ఏమవుతుంది, మనం ఇందాకే చెప్పుకున్నాము, ఏదైనా నౌన్ని క్వాలిఫై చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా అది అడ్జెక్టివ్ అవుతుంది. సో ఇక్కడ కూడా సేమ్ అయింది, దాన్నే జెరెంట్స్ అని కూడా అంటూ ఉంటారు. సో ఇక్కడ బార్కింగ్ అనేది ఏంటి, నాన్ ఫైనైట్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూసుకుంటే, షీ వాస్ వేరింగ్ ఎ డిజైనర్ అవుట్ఫిట్. సో ఇక్కడ షీ వాస్ వేరింగ్, ఈ వేరింగ్ అనేది మనం చేంజ్ చేయవచ్చు. వేర్, వోర్, వాన్, వేరింగ్ అనేసి చేంజ్ చేయగలం కాబట్టి ఇది ఫైనైట్ వర్బ్. ఇక్కడ ఎటువంటి నాన్ ఫైనైట్ వర్బ్ అనేది లేదు. నెక్స్ట్ వన్, ఐ హ్యాడ్ మై కార్ పాలిష్డ్. సో ఇక్కడ పాలిష్డ్ అని మీకు కనిపిస్తుంది కదా. సో నథింగ్ బట్ ఇస్తే పాస్ట్ పార్టిసిపల్ అంతే. ఓన్లీ దీన్ని మాత్రం ఇలాగే యూస్ చేయొచ్చు, దీన్ని చేంజ్ చేయలేము కాబట్టి ఇది నాన్ ఫైనైట్. ఇక్కడ ఎటువంటి మెయిన్ ఫైనైట్ వర్బ్ అనేది, మెయిన్ వర్బ్ అనేది లేదు. నెక్స్ట్, ఫైండింగ్ ద డోర్ ఓపెన్ మై మదర్ వెంట్ అవుట్ సైడ్. చూడండి, ఫైండింగ్ ద డోర్ ఓపెన్ మై మదర్ వెంట్ అవుట్ సైడ్ అంట. సో ఇక్కడ ఫైండింగ్ అనేది నాన్ ఫైనైట్, ఎందుకు అంటే ఇది ఇక్కడ సబ్జెక్ట్ లాక్ చేస్తుంది. వెంట్ అవుట్ సైడ్ అనేది ఫైనైట్ వర్బ్. నిత్య ఈజ్ డూయింగ్ హర్ హోంవర్క్ అట్ ది మూమెంట్. సో నిత్య ఈజ్ డూయింగ్, చేస్తుంది. నిత్య ఏం చేస్తుంది, డూ, డస్, డిడ్, డన్, డూయింగ్ ఇవన్నీ కూడా ఇక్కడ డూ ఫామ్స్లో మనం చేంజ్ చేసుకోవచ్చు. సో దీంట్లో డూయింగ్ అనేది ఫైనైట్ వర్బ్, ఇక్కడ ఎటువంటి నాన్ ఫైనైట్ వర్బ్స్ అనేవి లేవు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ద ప్రపోజల్ హ్యాస్ బీన్ ఎగ్జామిన్డ్ టుడే. సో ద ప్రపోజల్ హ్యాస్ బీన్ ఎగ్జామిన్డ్ టుడేలో ఇక్కడ హ్యాస్ బీన్ ఎగ్జామిన్డ్ అని ఉంది. ఇట్ క్యాన్ బి రిటన్ యాజ్ హ్యాడ్ బీన్ ఎగ్జామిన్డ్, హ్యావ్ బీన్ ఎగ్జామిన్డ్, విల్ బీ ఎగ్జామిన్డ్, ఇలా మనం చేంజ్ చేసుకోవచ్చు కదా. సో ఇక్కడ ఎటువంటి నాన్ ఫైనైట్ వర్బ్స్ లేవు, ఇది ఓన్లీ ఫైనైట్ వర్బ్ మాత్రమే. నెక్స్ట్, వర్ధన్ హ్యాస్ ఫినిష్డ్ హిస్ ఎగ్జామ్స్. హ్యాస్ ఫినిష్డ్, హ్యాడ్ ఫినిష్డ్, హ్యావ్ ఫినిష్డ్, విల్ ఫినిష్, ఫినిష్, ఫినిషియస్, ఫినిష్డ్. సో ఇలా ఇన్ని రకాలుగా మనం ఈ ఫినిష్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎటువంటి నాన్ ఫైనైట్ లేదు, ఇది డైరెక్ట్ ఫైనైట్ వర్బ్ మాత్రమే. ఓకే, అర్థమైంది కదా. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఫైనైట్ అండ్ నాన్ ఫైనైట్ వర్బ్స్.